లుబ్ధ వితంతువుకు స్వర్గప్రాప్తి. కార్తీక మాసమంతయు ఈశ్వరునికి శ్రీహరికి పంచామృత స్నానం చేసి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా అభిషేకించిన వారికి అశ్వమేధయాగము చేసినంత ఫలము లభించును. అట్లాగే దేవాలయములో దీపారాధన చేసిన వారికి కైవల్యము లభించును. దీపదానం ఎలా చేయాలి అంటే, పైడి ప్రత్తి స్వయంగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయాలి. బియ్యపు పిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదల వలె చేసి దానిలో ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ దీపమును బ్రాహ్మణునకు దానమియ్యవలెను. యథాశక్తి దక్షిణ సమర్పించాలి. ఈ విధముగా కార్తీక మాసము నెల రోజులు చేసి ఆఖరు రోజు వెండి ప్రమిద చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి దానితో పాటు బియ్యపు పిండితో కాని గోధుమ పిండితో గాని చేసిన ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఈ నెల రోజుల పాటు ఏ బ్రాహ్మణునికి దీపదానం చేశారో ఆ బ్రాహ్మణునికే ఈ వెండి దీపమును కూడా దానమియ్యవలను. అలా చేసిన వారికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. జీవించినంత కాలం అష్టైశ్వర్యములు పొందెదరు. ఈ క్రింది శ్లోకం చదివి దీపదానం చేయాలి. శ్లోకం: సర్వజ్ఞానప్రదం సర్వ సంపత్సుఖావహం దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ అని చదువుతూ దీపదానం చేయాలి. దీని అర్థం ఏమనగా, అన్ని విధముల జ్ఞానం కలుగు చేయునదియు సకల సంపదలనిచ్చునదియు అయిన ఈ దీపదానము చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక. దీపదానం తరువాత బ్రాహ్మణ సమారాధన చేయాలి. దీని గురించిన కథ విందాం. పూర్వం ద్రవిడ దేశంలో ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉండేది. ఆమెకు చిన్నతనంలోనే వైధవ్యం వచ్చింది. పిల్లలు పుట్టలేదు. బంధువులు ఎవ్వరూ లేరు. ఆమె ధనవంతుల ఇళ్లలో దాసీ పని చేసేది. వారిళ్లలోనే భోజనం చేసేది. వారు ఆమె మీద ప్రేమ కొద్దీ ఏవైనా వస్తువులు బహుమానంగా ఇస్తే వాటిని అమ్ముకొని డబ్బులు దాచుకునేది. అలా తన వద్ద పోగైన ధనాన్ని లేని వాళ్ళకి ఎక్కువ వడ్డీలకు ఇచ్చేది. ఎవరైనా దొంగలు ఎత్తుకొచ్చిన నగలు చాలా తక్కువ ధరకు కొనేది. వాటిని వేరే వారికి ఎక్కువ ధరకు అమ్ముకునేది. అలా బాగా డబ్బు సంపాదించి దాచుకునేది. అలా సంపాదించిన ధనవంతురాలు అయినా తన దాసీ వృత్తిని మాత్రం మానలేదు. సంపాదించిన సొమ్ము తన సొంతానికి వాడుకునేది కాదు. దాన ధర్మాలు చేసి ఎరుగదు. ఉపవాసములుండటం, భగవద్ధ్యానం చేయదు. పరమ పిసినారిగా జీవిస్తోంది. శ్రీరంగంలోని శ్రీరంగనాయకుణ్ణి సేవించుకోవటానికి ఒక విప్రుడు వెడుతూ మార్గమధ్యంలో ఈ స్త్రీ ఉన్న ఊరిలో బస చేశాడు. ఆయనకు ఈ లోభి వనిత గురించి తెలిసింది. ఆయన ఆమె వద్దకు వెళ్ళి, అమ్మా, మన జీవితాలు శాశ్వతం కావు. నీటి బుడగలాగా ఏ క్షణమైనా పగిలిపోతాయి. అంటే చావు ఏ క్షణమైనా రావచ్చు. చనిపోతే వెంటనే శరీరం కుళ్ళి వాసన వస్తుంది. అటువంటి శరీరం కోసం ఎందుకు తాపత్రయపడుతున్నావు? నీవు తినటం లేదు, ఇతరులకు పెట్టడం లేదు. అన్యాయంగా సంపాదించిన ఈ ధనాన్ని పేదలకు దానము చేసి పుణ్యము మూటకట్టుకో. ప్రతిరోజు శ్రీమన్నారాయణ స్మరించుకుంటూ పూజలు వ్రతాలు చేయి. కార్తీక మాసం మొదలవుతోంది. తెల్లవారుజామునే లేచి నదీ స్నానం చేసి దీపదానములు, పేదలకు ధన వస్తు దానాలు చేసి పుణ్యం పొందు. వచ్చే జన్మలో పుణ్యవతిగా సకల సౌభాగ్యాలతో చక్కని జన్మ పొందుతావు అని చక్కని ఉపదేశం చేశాడు. ఆమెకు
ఆ పండితుడి మాట మీద గురి ఏర్పడింది. అక్షరాల ఆయన చెప్పినట్లే కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించింది. శ్రీ మహావిష్ణువు ఆమె భక్తికి మెచ్చి ఆమెకు మోక్షమును అనుగ్రహించాడు. కార్తీక వరభోజన పుష్పార్చన విధులు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును సహస్రనామావళితో, సహస్ర కమలాలతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి నాట్యం చేస్తుంది. అనగా ఆనందంతో వారికి సకల ఐశ్వర్యములను అందిస్తుంది. తులసీ దళములు, మారేడు దళములతో అర్చించిన వారికి జన్మరాహిత్యం కలుగుతుంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమునకు అర్చన చేసిన వారికి జీవన్ముక్తి కలుగుతుంది. ఉసిరి చెట్టు క్రింద బ్రాహ్మణ సంతర్పణ, దానినే కార్తీక సమారాధన అంటారు. అలా చేసిన వారికి సర్వ పాపములు తొలగిపోతాయి. నిత్యము స్నానాలు, దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంత్రం దగ్గరలో దేవాలయంకు వెళ్లి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసినా చాలు, వారికి పాప ప్రక్షాళన జరుగుతుంది. ధన సంపద, వస్తు సంపద కలవారు శివాలయంలో కాని, విష్ణువాలయంలో కాని అభిషేకములు, అర్చనలు, హోమాలు, పుణ్యకార్యాలు, దానములు చేసిన వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలము కలుగుతుంది. అంతేకాదు వారి పితృదేవతలకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. శివ కేశవ ఆలయాలలో జెండా ప్రతిష్ఠించిన పాపాలు ఎగిరిపోతాయి. యమకింకరులు మీ దరికి రారు. కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి బియ్యపు పిండితో శంకు చక్ర ఆకారంలో ముగ్గులు పెట్టాలి. దానిపైన నువ్వులు, ధాన్యము పోసి దానిపై ప్రమిదను పెట్టి దానిని నువ్వుల నూనెతో నింపాలి. వత్తి వేసి దీపం వెలిగించాలి. ఈ దీపమును రేయింబగళ్ళు ఆరిపోకుండా చూసుకోవాలి. దీనినే అఖండ దీపారాధన అంటారు. నందాదీపం అని కూడా అంటారు. నైవేద్యం సమర్పించి కార్తీక పురాణ పఠనం చేయాలి. శివకేశవులు ప్రీతి చెంది మోక్షం ప్రసాదిస్తారు. కార్తీక మాసంలో ఈశ్వరునికి జిల్లేడు పూలతో అర్చించాలి. ధనం ఉండి, శక్తి ఉండి కార్తీక మాసంలో శివ పూజలు, విష్ణు పూజలు ఎవరు చేయరో ఆ మానవుడు మరుజన్మలో కుక్కగా పుట్టి నీచమైన చావు చస్తాడు. కార్తీక మాసం మొత్తం పూజ చేయలేని వారు కనీసం ఒక సోమవారం అయిన శివకేశవులను పూజించుకుంటే కార్తీక మాస వ్రత ఫలం పొందగలరు. మంథరుని చరిత్ర. కార్తీక మాసములో విష్ణువును అవిసెపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. పూర్వము మంథరుడను వంటవాడుండెను. తాను ఎవరి ఇంట్లో వంట చేస్తే వారింట్లోనే భోజనం చేసేవాడు. దుస్సాంగత్యం వలన దురలవాట్లను వంటబట్టించుకున్నాడు. వాని భార్య మహాపతివ్రత, సద్గుణ సంపన్నురాలు, శాంత స్వభావి. భర్త దుర్మార్గుడని తెలిసినా తనను హింసిస్తున్నా ఆమె వానికి సపర్యలు భక్తితో చేసేది. పతియే ప్రత్యక్ష దైవముగా భావించేది. మంథరుడు వంటల వల్ల వచ్చే ఆదాయం సరిపోక చిన్న వ్యాపారం చేశాడు. దానితోనూ తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలనే దురాశతో దొంగతనాలు చేశాడు, దోపిడీలు చేశాడు. ఒక రోజున ఒక బ్రాహ్మణుడు బాటసారిగా వెడుతున్నప్పుడు మంథరుడు వానిని హింసించి వాని ధనమును అపహరించే సమయానికి ఒక కిరాతకుడు వచ్చి వారిద్దరిని చంపి ఆ ధనము తీసుకుని వెడుతున్నాడు. ఆ సమయంలో ఒక గుహ నుండి ఒక పులి కిరాతకుడి మీద దాడి చేసింది. కిరాతకుడు ఆ పులిని చంపాడు. కానీ పులి విసిరిన పంజాకు కిరాతకుడు కూడా మరణించాడు. ఇలా ఒకే సమయంలో 4 హత్యలు జరిగాయి. నలుగురు యమలోకం చేరి
నరకయాతనలు అనుభవిస్తున్నారు. మంథరుడు చనిపోయిన దగ్గర నుండి వాని భార్య ప్రతిరోజు భక్తిగా హరి సంకీర్తన చేస్తూ సదాచారవర్తినిగా పతిని గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కాలం వెళ్ళబుస్తోంది. ఆమె అదృష్టం బాగుండి ఒక రోజున ఒక మునివర్యుడు ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె మునికి అర్ఘ్యపాద్యాదులిచ్చి యథాశక్తి సత్కరించుకుంది. ఆమె, స్వామి, నా భర్త లేడు, సంతానం లేదు, నిత్యము హరినామ స్మరణతో జీవిస్తున్నాను, నాకు మోక్ష మార్గం తెలియచేయండి అని ప్రార్థించింది. ఆ మునివరేణ్యుడు ఆమె భక్తికి సదాచారానికి ముగ్ధుడైనాడు. ముని, అమ్మా, నీ అదృష్టం కొద్దీ ఈరోజు కార్తీక పౌర్ణమి, చాలా పుణ్యదినం. ఈ రోజును సద్వినియోగం చేసుకో. ఈ రాత్రి దేవాలయంలో కార్తీక పురాణం చదువుతారు. నేను నూనె తెస్తాను, నీవు ప్రమిదను ఒత్తిని తీసుకురా. దేవాలయంలో ఒత్తిని తెచ్చిన ఫలం నీవు పొందవచ్చు అని చెప్పి వెళ్ళాడు. ఆమె ఎంతో ఆనందపడింది. వెంటనే దేవాలయమునకు వెళ్లి ఆవు పేడతో అలికి బియ్యపు పిండితో ముగ్గులు వేసి అలంకరించింది. తాను స్వయంగా ప్రత్తి తెచ్చి ఒత్తులు చేసి ప్రమిదను తీసుకుని గుడికి వెళ్ళింది. ముని తెచ్చిన నూనెను ఆ ప్రమిదలో పోసి ఒత్తులు వేసి దీపం వెలిగించింది. స్వామిని అవిసె పూలతో పూజించింది. అక్కడి నుండి గ్రామములో తనకు పరిచయమున్న వారినందరి ఇళ్లకు వెళ్లి సాయంత్రం పురాణ శ్రవణానికి రమ్మనమని ఆహ్వానించి వచ్చింది. ఆ రాత్రి అంతా ఆమె పురాణమును శ్రద్ధగా వినది. ఆనాటి నుండి విష్ణు చింతన అధికమై ఒక పుణ్యదినాన మరణించింది. విష్ణు దూతలు వచ్చి ఆమెను విమానం ఎక్కించి తీసుకువెడుతున్నారు. ఆమెకు మార్గమధ్యంలో ఆమె పాపాత్ముడైన భర్త సాంగత్యం కొంత ఉండటం చేత ఆ దోష పరిహారం కోసం యమలోకానికి తీసుకువెళ్లారు. ఆమె అక్కడ తన భర్తతో పాటు మరో 3 నరక బాధలు అనుభవిస్తూ కనిపించారు. ఆమె విష్ణు దూతలని తన భర్తతో పాటు ఆ 3 కూడా ఉద్ధరించమని ప్రార్థించింది. విష్ణు దూతలు, ఆ 4 ధర్మ వ్యతిరేకులు, వారిని రక్షించాలంటే కార్తీక పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలాన్ని పులికి, పాత్ర ఫలాన్ని కిరాతకునికి, పురాణము వినుట కలిగిన ఫలము నీ భర్తకు, పురాణం వినుటకు రమ్మనమని అందరినీ పిలిచిన ఫలం ఆ 4వ వానికి ధారపోసినచో వారికి కూడా మోక్షము కలుగును అని చెప్పారు. ఆమె వెంటనే విష్ణుదూతలు చెప్పినట్లు చేసింది. ఆ 4 ఆమెతో పాటు విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్లారు. కార్తీక మాసంలో ప్రతి క్షణం అమూల్యమైనదే. సత్కర్మలు చేస్తూ నిష్కామంగా భగవద్ ఆరాధన చేసుకుందాం. సాలగ్రామ దాన మహిమ. కార్తీక సోమవారం తెల్లవారుజామున లేచి ఇంటిలో స్నానం చేసి భస్మధారణ చేసి పుణ్యనదికి వెళ్ళి సంకల్పం చెప్పుకొని స్నానం చేయవలెను. పుణ్యనదులలో స్నానము చేయతలిచిన వారు ముందుగా ఇంటిలో స్నానం చేసి శుచిగా నదిలో స్నానం చేయాలి. యథాశక్తి బ్రాహ్మణులకు దానం చేయాలి. ఆ రోజు సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. శివునికి అభిషేకం చేయాలి. విష్ణువును అర్చించుకోవాలి. సూర్యాస్తమయం అయిన తరువాత నక్షత్ర దర్శనం చేసి పరమేశ్వరునికి నైవేద్యం సమర్పించి ఆ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాలి. కార్తీక మాసంలో శని త్రయోదశి వచ్చిన రోజు ఆ వ్రతం జరుపుకున్నట్లయితే అది 100 రెట్లు ఫలమిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు కానీ, శుద్ధ ఏకాదశి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ పూర్ణోపవాసం ఉండి ఆ రాత్రి విష్ణువాలయమునకు వెళ్ళి శ్రీహరిని అర్చించాలి. శ్రీహరి సన్నిధిలో కార్తీక పురాణ శ్రవణం చేయాలి. మరునాడు బ్రాహ్మణులకు కార్తీక
సమారాధన చేయాలి. అలా చేసిన వారికి కోటి యజ్ఞములు చేసిన ఫలము లభిస్తుంది. ఇలా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగా నదిలో స్నానం చేసి బ్రాహ్మణునికి భోజనం పెట్టిన లేక స్వయం పాకము అందించిన కలిగే ఫలితం కంటే అధిక ఫలం కలుగుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుండి మేల్కొని శేషపానుపు దిగి వస్తాడు. కాబట్టి కార్తీక శుద్ధ ఏకాదశి, దీనినే ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే శ్రీహరికి చాలా ఇష్టం. శక్తి ఉన్నవారు ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తొడిగి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా ఆవును పెంచుకోగలిగిన బ్రాహ్మణునకు దానమియ్యాలి. అలా దానం చేసిన వారికి ఆ గోవు శరీరం మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు స్వర్గలోక సుఖము పొందుతారు. కార్తీక మాసంలో వస్త్రదానం గొప్ప ఫలాన్నిస్తుంది. కార్తీక శుద్ధ పాడ్యమి, పౌర్ణమి రోజులలో కంచు పాత్రల్లో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించిన వారికి పూర్వజన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయి. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖాలు పొందుతారు. ద్వాదశి నాడు బంగారంతో చేయించిన తులసి చెట్టును గాని సాలగ్రామును గాని దానము చేసినచో అనంత పుణ్యం లభిస్తుంది. సాలగ్రామ దాన మహిమను తెలిపే కథ తెలుసుకుందాం. పూర్వం అఖండ గోదావరి నదీ తీరమందు ఒక గ్రామంలో ఒక వ్యాపారి ఉండేవాడు. దురాశాపరుడు. తాను కడుపు నిండా తినడు, మరొకరికి పెట్టడు. పరమ పిసినారిగా డబ్బు కూడబెడుతున్నాడు. తాను గొప్ప ధనవంతుడునని దర్పం ప్రదర్శించేవాడు. పరోపకారం తెలియదు. పైపెచ్చు ఇతరుల ధనం ఎట్లా దోచుకోవాలి అన్న ఆలోచనలతో ఉండేవాడు. ఉత్త డబ్బు మనిషి. ఒకసారి పక్క గ్రామంలో ఉన్న ఒక బ్రాహ్మణుడు కొంత ధనం అప్పుగా కావాలని వ్యాపారి వద్దకు వచ్చాడు. అధిక వడ్డీకి ఆయన అడిగిన ధనం ఇచ్చాడు. బ్రాహ్మణుడు సకాలంలో అప్పు తీర్చలేకపోయాడు. వ్యాపారి కోపంతో ఆ గ్రామానికి వెళ్ళి తన బాకీ తీర్చమని బ్రాహ్మణుడిని అడిగాడు. ఆయన తనకు మరికొంత సమయం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. వ్యాపారి తనకిప్పుడే ధనం కావాలి, లేకపోతే పొడిచి చంపుతానంటూ బెదిరించాడు. ఆవేశం హద్దులు దాటి తన బొడ్లో దాచిన కత్తితో విప్రుని గొంతు కోశాడు. ఆ విప్రుడు బాధతో గిలగిలా కొట్టుకుని చనిపోయాడు. వ్యాపారి భయపడి తన ఊరు వెళ్ళాడు. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుని కుష్ఠవ్యాధి సోకి తీవ్ర అనారోగ్యంతో చనిపోయాడు. యమదూతలు వచ్చి రౌరవాది నరక కోపంలో పడవేశారు. ఆ వ్యాపారికి ఒక చక్కని కుమారుడు ఉన్నాడు. వాని పేరు ధర్మవీరుడు. పేరుకు తగ్గట్టే ధర్మపరుడు. దాన ధర్మాలు చేయటం, పుణ్యకార్యాలు చేయటం, చెట్లు నాటించటం, నూతులు చెరువులు త్రవ్వించి సమాజ సేవ చేస్తూ ఉత్తముడని కీర్తి పొందాడు. ఒకనాడు నారద మహర్షి యమలోకము దర్శించి తరువాత ధర్మవీరుడి కీర్తి విని వానిని ఆశీర్వదించటానికి ధర్మవీరుడి ఇంటికి వెళ్ళాడు. ధర్మవీరుడు నారదమునికి అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించి సాష్టాంగ ప్రణామములు చేసి ఆయన పాదాల చెంత కూర్చున్నాడు. మహర్షి, తమ రాకలోని ఆంతర్యాన్ని తెలియచేయండి అని అడిగాడు. నారద మహర్షి, నాయనా, నీకొక హితవు చెప్పాలనిపించింది. శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆ రోజున బ్రాహ్మణునకు సాలగ్రామ దానం చేస్తే ఈ జన్మలో చేసిన పాపాలు వెనుకటి జన్మలలో చేసిన పాపాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ నాన్న యమలోకంలో నరకయాతనలు పడుతున్నాడు. నీ తండ్రిని ఉద్ధరించటానికి నీవు సాలగ్రామ దానం చెయ్యి అని ఉపదేశించాడు. ధర్మవీరుడు, మహర్షి,
నేను గోదానం, భూదానం వంటివెన్నో దానాలు చేశాను. అంతటి దానాలు చేసినప్పుడు నా తండ్రికి కలుగని పుణ్యము సాలగ్రామం అనే ఒక రాయిని దానం చేస్తే వస్తుందంటే నేను నమ్మను. దీనివల్ల ఎవరికైనా ఆకలి తీరుతుందా, దాహం తీరుతుందా? నేను సాలగ్రామం దానం చేయనుగాక చేయను అని నిష్కర్షగా నారదుడితో చెప్పాడు. మహర్షి ధర్మవీరుడి పట్ల జాలిపడి, అవివేకుడా, సాలగ్రామం అనేది రాయి కాదు, శ్రీహరి ప్రతిరూపం. దానాలన్నిటిలోకి సాలగ్రామ దానం గొప్పది. నీ తండ్రికి ఉత్తమ గతిని అందించటానికి ఇంతకంటే వేరొక మార్గం లేదు అని చెప్పి వెళ్ళిపోయాడు. ధర్మవీరుడికి ఎందుకో సాలగ్రామం మీద నమ్మకం కుదరలేదు. దానం చేయకుండానే గతించాడు. తరువాత 7 జన్మలు పులిగా పుట్టాడు. మరో 3 జన్మలు కోతిగా పుట్టాడు. 5 జన్మలు ఎద్దుగా పుట్టాడు. 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టాడు. 10 జన్మలు పందిగా పుట్టాడు. మరు జన్మలో ఒక బీద బ్రాహ్మణుడికి కూతురుగా పుట్టడం జరిగింది. ఆ విప్రుడు ఆమెకు యుక్త వయసు రాగానే ఒక పండితుడికిచ్చి వివాహం చేశాడు. పెళ్లి అయిన కొద్ది కాలానికే ఆమె భర్త చనిపోయాడు. ఆమె తండ్రి గొప్ప తపస్వి. దివ్య దృష్టితో ఆమె పూర్వజన్మల గురించి తెలుసుకున్నాడు. వెంటనే ఆమె చేత సాలగ్రామం దాన చేయించాడు. ఆమెచే నా బాల వైధవ్యమునకు కారణమైన పాపము నశించుగాక అని చెప్పించాడు. ఆ రోజు కార్తీక సోమవారం. ఆమె భర్త వెంటనే ప్రాణములతో లేచి కూర్చున్నాడు. ఆ తరువాత ఆ దంపతులు ఆనందంగా జీవించి స్వర్గానికి వెళ్ళారు. ఆమె ఆఖరి జన్మగా మరో బ్రాహ్మణ కుమారుడుగా జన్మించి నిత్యము సాలగ్రామదానం చేస్తూ శాశ్వత ముక్తి పొందాడు. ఈ కథ ద్వారా మన పిల్లలకి ధర్మబద్ధంగా జీవించమని, పుణ్యకార్యాలు చేయమని చెప్పటం కన్నా ముందు పెద్దలను గౌరవించటం, పండితుల వాక్కును శిరసావహించటం నేర్పాలి అని గ్రహిద్దాం. సత్పురుషుల వాక్కు శిరోధార్యం అని నేర్చుకుందాం. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.